సార్, ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి పర్సనాలిటీలో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. మనందరి క్వాలిటీస్‌లో ఉండాల్సిన వన్ ఆఫ్ ద క్వాలిటీ కూడా కృతజ్ఞత భావం. కానీ ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది అనేది మనం పర్టిక్యులర్‌గా ఏం మాట్లాడుకోనక్కర్లేదు, తెలుస్తుంది. మీ మాటల్లో కృతజ్ఞత భావం గురించి ఎలా వివరించగలరు? కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అనే వర్డ్ అండి. అయితే మీ జీవితంలో మీరు ఎప్పుడైనా గతంలో పొందిన విషయాల పట్ల గనక కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటే జీవితంలో మరిన్ని కొత్త విషయాలను అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే. మీ జీవితంలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి దూరం అవుతున్నారు అంటే మీరు కృతజ్ఞతా భావాన్ని ప్రకటించలేదు అని తెలుసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని, సందర్భాన్ని కనుక కృతజ్ఞతా భావం కనుక మీరు ప్రకటించినట్లయితే 100% మీ లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది అనేక రకాల సమస్యల్లో, ఇబ్బందుల్లో పడ్డానికి కారణం ఏమిటంటే పొందిన వాటికి కృతజ్ఞత ప్రకటించకపోవడమే. ఒక చిన్న వర్డ్ థ్యాంక్ యూ అనే వర్డ్, ఈ థ్యాంక్ యూ అనే వర్డ్ యూనివర్సల్లో అనేక రహస్యాలను ఓపెన్ చేస్తుంది. ఎవరికి మనం కృతజ్ఞతను ప్రకటించాలి? మీ దైనందిన జీవితంలో ఒక 21 విషయాలకు గనక మీరు కృతజ్ఞతలు గనక చెప్తే, మీరు పూజలు, వ్రతాలు, రెమెడీలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఈ కృతజ్ఞతా భావం వల్ల కూడా అంత మంచి ఫలితం వస్తుంది మీకు. ఒక 21 డేస్ చేసి చూడండి, చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఓకే. ముందుగా మనం కృతజ్ఞతలు తెలపాల్సింది ఈ విశ్వానికి తెలపాలి. ఎందుకంటే మనం విశ్వంలోనే ఉన్నాము, పంచభూతాలు కూడా విశ్వంలో ఒక భాగమే. కాబట్టి మనం పంచభూతాలను వాడుకుంటూ ఉన్నాము. ఈరోజు గాలి, నీరు, అగ్ని, ఆకాశం ఇవన్నీ మన శరీరంలో ఒక భాగమే. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది కాబట్టి పంచభూతాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పండి. వాటి యొక్క పవర్ మీకు అందడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులకండి. చాలామంది తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో వదిలేయటం, దూరంగా ఉండడం జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్నారో ఇటువంటి వ్యక్తులు ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ముఖాన్ని గనక మీరు లోపల స్మరించుకుంటే, ఇటువంటి జన్మను అందించినందుకు మీకు రుణపడి ఉన్నాను, మీకు కృతజ్ఞతలు అని చెప్పండి. మీ తల్లిదండ్రుల యొక్క ఆరా కూడా మీకు పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా తీసుకోవాలి ఎవ్రీడే. అదేవిధంగా గురువులండి. ఎప్పుడైతే మీరు ఈ స్థాయిలో రావడానికి మీ వెనకాల ఎంతోమంది గురువుల యొక్క కృషి ఉండి ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న అనేక మంది గురువులకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మీరు చెప్పినప్పుడు 100% గురుశక్తి ఎప్పుడు మీ లోపల ప్రవేశిస్తుంది. చాలామంది అనర్గళంగా మాట్లాడాలని ప్రయత్నిస్తుంటారు, చాలా బాగా మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే మీరు ఒక్కసారి స్పీచ్ ప్రారంభించే ముందు ఓం శ్రీ గురుభ్యో నమః అనే వర్డ్ గనక పలికితే మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ మీ గురుశక్తి ఉంటుంది. కాబట్టి గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు అందుకోవాలంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే గురువులను మనసులో స్మరించుకోండి. ఈ సృష్టిలోని అనేక మంది గురువులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అనంత విశ్వంలో భూమండలం మీద ఎంతమంది గురువులైతే ఉన్నారో అంతమంది యొక్క శక్తి మీ ఆరాలోకి మ్యాచ్ కావడం జరుగుతుంది. ఓకే. కాబట్టి వీళ్ళ సపోర్ట్ కావాలి. తర్వాత సమాజం, ప్రకృతి, ప్రపంచం సపోర్ట్ కావాలి. ఇప్పుడున్న సమాజంలో మీరు ఒక సంఘజీవి కాబట్టి అందరి సపోర్ట్ ఉంటూనే మీరు ఎదుగుతారు. కాబట్టి సమాజంలో ఉన్న ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పండి. వీటితో పాటు చాలామంది ధనవంతులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తుంటారండి. ఎప్పుడైతే డబ్బున్న వాళ్ళని మీరు వ్యతిరేకించారో మీ జీవితంలోకి డబ్బు రాదు. డబ్బు రావాలంటే ధనవంతుల పట్ల కూడా మీరు మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి.
ఎప్పుడైతే వాళ్ళ గురించి మీరు పాజిటివ్గా అనుకుంటున్నారో మీ గురించి మీరు అనుకున్నట్లే. మీరు ఏ వ్యక్తిని విమర్శించకూడదు. ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నారంటే ఫస్ట్ మీ లోపల నెగిటివ్ థాట్ వస్తుంది. ఎదుటి వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారంటే ఎదుటి వ్యక్తి గురించి మీరు పాజిటివ్గా అనుకుంటే అది మీకు పాజిటివ్ అవుతుంది. కాబట్టి సమాజంలో ఉన్న ధనవంతులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రకృతికి, ప్రపంచానికి, సమాజానికి సంబంధించిన కృతజ్ఞతలు. మీ వ్యక్తిగత జీవితాన్ని తీసుకోవాలి. కేవలం మీ వ్యక్తిగత జీవితాన్ని తీసుకునేటప్పుడు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాల్సింది ఏమిటంటే భూదేవికి థ్యాంక్ యూ చెప్పాలి అండి. భూదేవికి నమస్కారం చేయాలి. రాత్రి నిద్రపోయిన తర్వాత చాలామంది నిద్రలోనే చనిపోయే వాళ్ళు ఉంటారు. ఉదయం నిద్ర లేచి మళ్ళీ మీరు ఈ సమాజాన్ని, ప్రకృతిని చూస్తున్నారంటే కారణం భూదేవి. కాబట్టి భూదేవి యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకుంటున్నప్పుడు మీకు ఈ భూమి మీద నివసించే యోగ్యత ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి సాక్షాత్కారంగా నమస్కారం చేసి భూదేవికి నమస్కారం చేయండి. తర్వాత మీ బాడీకి చెప్పాలి అండి, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నందుకు నా శరీరంలోని ప్రతి అవయవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ లైఫ్లో మీరు ఏది సక్సెస్ సాధించాలన్నా కూడా ముందుగా మీ బాడీ మీకు సహాయపడాలి. అందుకోసమే అన్నారు శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. మీ శరీరం అనేది మీకు ఒక సాధనం లాగా ఉపయోగపడాలంటే మీ శరీర అవయవాలకు కృతజ్ఞతలు తెలపండి. మీ బ్రెయిన్, మీ కిడ్నీస్, మీ హార్ట్, మీ లంగ్స్, మీ హార్మోన్ సిస్టమ్ ఇవన్నీ సమర్థవంతంగా పనిచేస్తేనే, వాటి సపోర్ట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఒక్క వాక్యం చెప్పండి, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మై బాడీ పార్ట్స్ అని చెప్పండి. ఇలా వాటి సపోర్ట్ తీసుకోవాలి. ఇటువంటి విషయాల పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలా చాలా సక్సెస్ఫుల్గా అవుతారు. అదేవిధంగా మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పండి. ఈరోజు చాలామంది కుటుంబాలు సరిగా లేక భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉంటూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ మీరు సపోర్ట్ కావాలి అంటే ఒక మంచి కుటుంబాన్ని నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ విశ్వమే మళ్ళీ మిమ్మల్ని కలుపుతూ ఉంటుంది. మీరు ఉంటున్న హౌస్కి కూడా కృతజ్ఞతలు తెలపండి. చాలామంది హౌస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక మంచి హౌస్ను కలిగి ఉన్నారు కాబట్టి ఒక మంచి అందమైన గృహాన్ని, ఒక మంచి విల్లాను కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి వస్తువుకి చెప్పాలి. మీ బ్యాంక్ బ్యాలెన్స్కి చెప్పాలి, మీరు వాడుకుంటున్న వెహికల్కి చెప్పాలి, మీ దగ్గర ఉన్న వస్తువులకి, మీరు ఎవ్రీడే తింటున్న ఫుడ్కి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు అటువంటి విషయాల పట్ల మీ కమాండింగ్ పెరుగుతుంది. వాటి యొక్క పవర్ మీ జీవితంలోకి వస్తుంది. ఎవ్రీడే మీకు సహాయపడుతున్న వస్తువులకి కృతజ్ఞతలు చెప్పాలి. డే మొత్తంలో మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కనుక మీరు ఏ ఏ వస్తువులనైతే వాడుకుంటున్నారో ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు తెలిపినప్పుడు అప్పుడు మీకు వాటి నుంచి సపోర్ట్ రావడం జరుగుతుంది. ఉదాహరణకు మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళారు, థ్యాంక్ యూ చెప్పండి. మీకోసం అది పనిచేసింది. మీ దగ్గరికి ఆహారాన్ని తీసుకొచ్చారు, ఎవరైతే ఆహారాన్ని అందించారో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పండి. ఆఫీస్లో మీకు వర్క్ చేశారు, వర్క్ చేస్తున్న వ్యక్తికి, మీ అటెండర్కి కృతజ్ఞతలు చెప్పండి. మీకు సేవ చేస్తున్న ప్రతి వ్యక్తికి మీరు థ్యాంక్ యూ అనే వర్డ్ వాడడం ద్వారా మీ లైఫ్లో మరిన్ని మిరాకిల్ చూస్తారు. థ్యాంక్ యూ అనే వర్డ్ యూనివర్సల్ నుంచి ఆల్ ఆపర్చునిటీస్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది. వినడానికి చాలా చిన్న పదమే, కానీ మీ లైఫ్లో అనేక సమస్యలను తొలగిస్తుంది. మీరు వేటినైతే కలిగి ఉన్నారో ప్రతి వాటిని థ్యాంక్ యూ చెప్పండి. మీ జీవితంలో మరిన్ని కొత్త విషయాలు వస్తాయి. మీ గతంలో పొందినటువంటి ప్రతి వస్తువుకి చెప్పడం ద్వారా కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి విషయాలు జరుగుతాయి. మీరు ఎన్ని పూజలు, రెమెడీలు చేసిన రాని ఫలితం ఒక థ్యాంక్ యూ అనే వర్డ్ని మీరు వాడడం ద్వారా చాలా పవర్ఫుల్గా తయారవుతారు. మీ లైఫ్లో మిరాకిల్ చూస్తారు. వెరీ వెరీ ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి ప్రతి చోట ఎక్కడైతే మీకు సహాయం అందుతుందో థ్యాంక్ యూ అనే వర్డ్ని మాత్రం ఉపయోగించండి. దాని ఫలితాలు మీరు చూడండి. షూర్.
సో గ్రాటిట్యూడ్ అనేది పర్సన్ టు పర్సనే కాకుండా ఫస్ట్ సెల్ఫ్ గ్రాటిట్యూడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.